ఖచ్చితంగా ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలి అనే దానికోసం మొట్టమొదటిగా రాజీనామా చేస్తాను నేనే, మొట్టమొదటిగా దాంట్లో ముందు ఉండింది నేనే, అన్నిట్లో ఆ విషయంలో మాత్రం రాజీలేని పోరాటం చేస్తామని చెప్పింది మేమే, చేసింది మేమే. ఖచ్చితంగా అసలు రాష్ట్రం ఎట్టి పరిస్థితుల్లో విడిపోకూడదు. ఎందుకంటే దానికి ఒక ప్రొసీజర్ లేదు. ఫస్ట్ నేను ఒకటే అడుగుతున్నా, ఏదైనా మీరు నేషనల్ పాలసీ తీసుకోండి, ఒక లింగ్విస్టిక్ బేసిస్ చేయండి, లేకపోతే ఒక ఎస్ఆర్ చేయండి, లేకపోతే ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయండి, లేకపోతే ఒక పార్లమెంటరీ కమిటీ వేయండి, ఏదో ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వండి. శ్రీకృష్ణ కమిటీ వేశారు, మొత్తం ఎక్స్టెన్సివ్ తిరిగారు, ఒపీనియన్ తీసుకున్నారు, వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ ఫాలో కాలేదు, లేకపోతే ఎస్ఆర్సీ అన్నారు, లేకపోతే అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ కమిటీ అన్నారు, లేకపోతే మీరు ఒక ప్రొసీజర్ ఫాలో కాకుండా కేవలం ఓట్లు సీట్ల కోసం ఒక రాష్ట్రాన్ని విడదీస్తా పోతే రేపు ఇంకొక వ్యక్తి డిమాండ్ చేస్తాడు, రేపు ఇంకో చోట ఏదో ఇంకొక ఉద్యమం జరుగుద్ది, మళ్ళీ మీరు విడదీస్తారా? దానికి ఒక బేస్ ఉండాలి, ఒక ప్రొసీజర్ ఉండాలి. అదేం లేకుండా ఎట్లా చేస్తారనేది మా పాయింట్. బట్ ఏదేమైనా ఓట్లు సీట్ల కోసమే ఇది విభజన చేశారనేది జనంలోకి వెళ్ళిపోయింది. అందుకే బహుశా ఇన్నేళ్ల కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ రూట్స్తో సహా ఖాళీ అయిపోతూ ఉంది. నిన్న మాకు వైజాగ్లో లాస్ట్ డేటు ఈ మున్సిపాలిటీస్కి, మాకు వైజాగ్లో 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి, యలమంచిలి, నర్సీపట్నం. యలమంచిలిలో 28 వార్డ్స్కి గాను సింగిల్ నామినేషన్ పడాల కాంగ్రెస్ పార్టీ నుంచి. నిజంగా ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఒక జాతీయ పార్టీ నేళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి మున్సిపాలిటీలో ఒక వార్డుకి ఒక నామినేషన్ ఎలా పోయారు? దట్ ఈస్ ద పొజిషన్. ఎందుకంటే అది ఎన్ రూట్లోకి వెళ్ళిపోయింది. ఇంత ప్రజా వ్యతిరేకత నేను తీసుకున్నారు ఇలాంటి విషయం. కాబట్టి కదా అది తిరిగి కోలుకోలేని పరిస్థితి. ఈయన చిరంజీవి గారు వచ్చిన తర్వాత తిరిగి ఒక ఇది వచ్చింది అనేది కామన్ మ్యాన్ కూడా థింక్ చేసే విధంగా ఆ డిపార్ట్మెంట్కి ఒక ఊపు తెచ్చాడు. అది ఆయన అచీవ్మెంట్.